హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సత్యత కోసం ఇంకొక పాయింట్ తెలుసుకుందాము. సత్యత కోసము నేను సత్యంగా మాట్లాడుతున్నాను, సత్యంగా నడుచుకుంటున్నాను అని నిరూపించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. అయితే మనం ఇది గుర్తించాలి, సత్యతని ఎవరు నిరూపించాల్సిన అవసరం లేదండి. సత్యత ఎన్ని గోడలు, ఎంతమంది సమస్యలు ఎన్ని తీసుకొచ్చి దాన్ని అడ్డుగా పెట్టినా సరే సత్యత అనేది ప్రకాశిస్తూ బయటకు వస్తూనే ఉంటుందండి. బయటకు ప్రత్యక్షం అవుతూనే ఉంటుంది. దానికోసం మనం పోరాడాల్సిన అవసరం లేదు. మనం గుప్తంగా అంతర్ముఖిగా ఉండిపోతే చాలు, సత్యత అనేది తానంతట అదే బయటపడుతుంది. అయితే మన సత్యంగా ఉండేవాళ్ళు సభ్యతాపూర్వకంగా ఉంటారు, మధురంగా మాట్లాడే వాళ్ళుగా ఉంటారండి. సత్యత ఎదుటి వారిని సభ్యతాపూర్వకంగా నడుచుకునే విధానంలో సత్యత అనేది నిరూపించబడుతుంది. దీనిని మనం మంచి రీతిలో గుర్తించాలండి.